భీష్ముని ప్రతిజ్ఞతో శంతనుడు సత్యవతీదేవిని వివాహం చేసుకుని ఆమెను హస్తినాపుర రాజమందిరానికి తీసుకుని వచ్చాడు. కాలం గడిచింది. సత్యవతికి 2 కుమారులు జన్మించారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు మహాపరాక్రమవంతుడు. అతను యవ్వనానికి వచ్చిన తరువాత అతని పేరుతోనే ఉన్న చిత్రాంగదుడు అనే ఒక రాక్షసుడు అతనికి ఎదురయ్యాడు. అప్పుడు ఆ రాక్షసుడు, నా పేరు నీ పేరుతో సమానం కనుక నీవు నాతో యుద్ధం చేయాలి అని సవాలు విసిరాడు. అలా కురుక్షేత్రంలో ఒక ఘోర యుద్ధం జరిగింది. రాక్షసుడు తన మాయతో చిత్రాంగదుడిని సంహరించాడు. అలా సత్యవతీదేవి మొదటి కుమారుడు మరణించాడు. అప్పుడు భీష్ముడే అతనికి అంత్యక్రియలు నిర్వహించాడు అని వ్యాస మహాభారతం చెబుతుంది. కొంతకాలానికి 2వ కుమారుడు విచిత్రవీర్యుడు యవ్వనానికి చేరుకున్నాడు. అతని కథను మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం.